హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీకేదైతే చూపిస్తున్నానో అది బొగడం పువ్వులు అంటారండి మా సైడ్ అయితే బొడగం పువ్వులు. ఇవి శివుడికి చాలా ఎక్కువ ఇష్టం అంట. అంటే టెర్రస్ మీద వేసుకున్నాను. ఒక్కటి కూడా ఉంచలేదండి ఎలకైతే. ఆ పువ్వులు వేసిస్తే చెట్లు అయిపోతాయి. చాలామంది తెలిసి ఉంటుంది. చాలా ఇష్టం అంట శివుడికి. కొంచెమైనా ఉంటాయి పువ్వులని చెప్పేసి ఇక్కడ బాల్కనీ దగ్గరికి తీసుకొచ్చాను కొన్ని మొక్కల్ని. ఇక మీకు ఇది చూపిస్తున్నాను కదా! ఈ చెట్టు అయితే చాలా చాలా బావుంటదండి. మొక్కలు తొందరగా గ్రోత్ అయిపోతాయి. 1 వీక్ కల్లా గ్రోత్ అయిపోతాయి. వేసుకున్న వెంటనే నాటిస్తే అందంగా కనిపిస్తాయన్నమాట. నేనైతే ఒక సోంపాపిడి డబ్బాలు ఉంటాయి కదండీ! చాక్లెట్ డబ్బాలు అలాంటివి. అవి 2 ముక్కలు కట్ చేసి అందులో వేసుకున్నాను. డబ్బా కింద ఎలాగుంటాయో ఏమో గానీ మీద మాత్రం చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి పువ్వులు కూడా. ఈరోజైతే కొంచెం విడినాయి. వీటిల్లో అయితే 3, 4 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా! అసలు పట్టించుకోలేదండి. నాకు చలి ఎక్కువైపోయింది. ఆటిలకి కూడా చలి ఎక్కువ ఉంటుందేమో అని వాటర్ పోయలేదు. కొంచెం వాడిపోయినాయి. ఈరోజైతే వాటర్ పోసాను. ఆటిలకి చూసానమాట. బాగా డల్ అయిపోయాయి మొక్కలు. ఇంకా మా చిన్నోడు చూడండి ఒకటే పని మీద ఉంటాడు. టీవీ చూసుకోవడం పని మీద ఉంటాడు. ఇంకా మనీ ప్లాంట్ అయితే కొంచెం కాఫీ కప్పు ఉంటుంది కదా! అందులో వేసుకున్నాను. ఈ మనీ ప్లాంట్‌కి మట్టి వేస్తే ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకున్నా ఉంటాయి వాటర్‌లో కన్నా. మనకి హోల్ ఏమి అక్కర్లేదు. ఇవి మీకు ఆల్రెడీ చూపించాను కదా! ఇదేంటయిందంటే ఒక మొక్క పురుగేదో పట్టేసింది అనుకుంటాను. ఆకులన్నీ రాలిపోయినాయి. 1 వీక్ ముందు మళ్ళీ ఇంకో జంట నాటానమాట. అది కూడా నాటేసున్నది. వీటికి కూడా వాటర్ అయితే వేసుకున్నాను ముందే. ఇటువైపు మామూలుగా చూపిస్తున్నానండి. అంటే ఇది ఒక మొక్క అని చెప్పాను కదా! ఇది కూడా బాగానే గ్రోత్ అయింది. ఎండలో పెడతానండి కంపల్సరీగా. ఈ 3, 4 రోజులు వర్షం అని చెప్పేసి పెట్టలేదు. ఇంక మీకు అది చూపిస్తున్నాను కదా! టమాటా సాస్‌తో వచ్చిందండి. కలర్ వేసుకున్నాను దానికి. హోమ్ టూర్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్పాను. కొంతమంది చూడకపోయి ఉంటారు కదా! అందుకే మళ్ళీ చెప్తాను. ఇవి ఐస్ క్రీమ్ కప్పులు. ఇక్కడ మీషోలో తెప్పించుకున్నానండి. ఇది 120, 130. ఇందులో కూడా కొంచెం మట్టేసి చిన్న మొక్క వేయొచ్చు. మీకు ఏసీ దగ్గర చూపిస్తున్నాను కదా వాటరు. వర్షానికైతే లీక్ అవుతుందండి. కొత్త ఇల్లు అయినా సరే. ఏంటో తెలీదు. వాటర్ అనేది జామ్ అవుతుంది అక్కడ. వాటర్ ఉండిపోతుంది టెర్రస్ మీద. అందుకు అనుకుంటాను. ఇక్కడ చూడండి చదవమని చెప్పాను కదా! వాడు ఏం చదువుతున్నాడో వాడికే తెలియదు. చదవమని చెప్తే మాత్రం చదవడు. అలాగే వాడు పక్కన కూర్చొని చదివిస్తేనే చదువుతాడనమాట. అలాంటి పిల్లలు నా పిల్లలు. ఇంకా నేనైతే చాలా లేట్ అయిపోయిందండి. 1 గంటకి బయటికి నేనే వెళ్ళాను చికెన్ తేడానికి. కొన్ని సామాన్లు కొంచెం చికెను తెచ్చుకున్నామాట. ఈరోజు కార్తీక మాసం పూర్తయింది కదా అని చెప్పేసి ఈరోజు మేము తింటాము అని చెడకాయ అంటే నేను ముందు వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఒరిస్సాలో చెడకాయ అంటారన్నమాట. అంటే పూజలన్నీ అయిపోయిన తర్వాత కార్తీక మాసం అయ్యాక వాళ్ళు చెడకాయ చేసుకుంటారు. వాళ్ళకి దసరా నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే దీపావళి నుంచి. వాళ్ళు ముందే అయిపోయింది. మనకంటే ఒక 15 రోజుల ముందే వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఇంకా రైస్ అయితే పెడుతున్నానండి. ఇంకా చాలా స్పీడ్గా చేశాను. వాళ్ళకి మళ్ళీ ఆకలి అని చెప్పేసి పిల్లలకి చాలా చాలా స్పీడ్గా వంట ఏం లేదండి. హస్బెండ్ ఉంటే ఏవైనా ఎక్కువ కొంచెం వండుతాను. అతను లేకపోతే మాత్రం మేము ఏం తింటామో పిల్లలు నేను ఏం తింటాం అవే వండేసుకుంటాం అన్నమాట. చికెను గ్రేవీలో పెట్టిద్దాం అని చెప్పేసి కొంచెం మనం చికెన్ అనేది కొంచెం గ్రేవీలో పెట్టిస్తే కొంచెం అన్నంలో కలుపుకున్నా అది బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది. అంటే గ్రేవీ అంటే కొంచెం ఫ్రై టైపు. ఇంకా ఆనియన్స్ అయితే మాత్రం చాలా చాలా చిన్న ఆనియన్స్ తీసుకున్నామండి. ఎంత చిన్న ఆనియన్స్ అంటే అంత చిన్నవి. ఇవి కొయ్యడానికి ఇబ్బందిగా ఉన్నా ఇవి తింటేనే మంచిది మాట. అంటే కర్రీస్ కూడా టేస్ట్ ఉంటాయి. అంత స్వీట్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారంగా ఉంటాయి. కర్రీస్ టేస్ట్గా ఉంటాయి. మన పెద్ద పాయల కన్నా ఈ చిన్న పాయలు చిన్నవి తీసుకొచ్చాము. అవి కట్ చేయడానికి చాలా టైం పట్టింది. టైం పట్టినా సరే తక్కువ రేటుకి వచ్చాయి కదా! మరి తప్పదు. తక్కువ రేటుకి వచ్చేయండి. ఆనియన్స్ ఇప్పుడు రేట్ అయితే ఎక్కువ ఉన్నాయి కదా! తక్కువ రేటుకి వచ్చాయని చెప్పేసి 2 కేజీలు మా హస్బెండ్ అయితే తెచ్చారు. అసలు మీకు చూపిస్తున్నాను కదా ఆ క్లిప్పు. చికెన్ కర్రీ కోసం రెడీ చేస్తున్నాను. కొంచెం ఉల్లాసంగా ఉన్నాను. నా ఫేస్ నేనే చూసుకుంటున్నాను అనమాట. నా ఫేస్కి సాంగ్స్ కానీ డ్యాన్స్ కూడా సూట్ అవ్వదేమో అనిపిస్తుంది నిజంగా. నా ఫేస్ అలాంటి ఫేసు నాకే నచ్చడం లేదు. ఒక సాంగ్ పాడినా డ్యాన్స్ పాడినా అస్సలు సూటబుల్ కావడం లేదు అసలు. కాకపోతే ఎంజాయ్ చేస్తాను. నా డ్యాన్స్ అయినా సాంగ్స్ అయినా పాడుకుంటాను. సరదాగా ఉండేటప్పుడు అలా డ్యాన్స్ అయినా చేసుకుంటాను అనమాట. సూట్ అవ్వకపోతేనేమండి మన అంటే మనం ఆనందంగా ఉండాలి అంటే మాత్రం కొన్ని చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే ఇలాంటి కొన్ని స్వీట్ మూమెంట్లోనే మనం హ్యాపీగా ఉండగలము. అంటే మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అదైతే నేను చెప్పగలను.
ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆ ప్రాబ్లమ్స్ని మనం బ్రెయిన్లో పెట్టుకుంటే పిల్లలకని ఉన్నాం కదా, మనకి ఏదైనా అయితే పిల్లలు అనాథ అయిపోతారన్నమాట ఖచ్చితంగా. మా హస్బెండ్ ఒక్కటే చెప్తారండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాటిల్లే పట్టుకొని బీపీలు, షుగర్లు, హార్ట్ స్ట్రోకులు తెచ్చుకొని పిల్లల్ని అనాథలు చేస్తామా? ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌కి ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చూసుకోవాలే తప్ప ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. ఆ ప్రాబ్లమ్సే. మన ఎంజాయ్‌మెంటే అంటారన్నమాట. ఎప్పుడు కూడా కొంచెం సరదాగా ఉంటాము. ఇంట్లో పిల్లలతో టైం అయితే స్పెండ్ చేస్తాము బాగా. అంటే మన పిల్లల కోసమే కదండీ ఇదంతా. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. చాలామంది ఏం చేస్తున్నారు, చాలామంది పిల్లల్ని వదిలేసి చనిపోతున్నారు. ప్రాబ్లమ్స్, అప్పులని అలాగే ఇలాగని చాలామంది పిల్లలతో పాటు చనిపోతున్నారు. ఇప్పుడు విజయమాల్య ఉన్నాడు. కొన్ని వేల కోట్లకి కన్నం పెట్టేసి బ్యాంకులకి వెళ్ళిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. మన ప్రాణం అనగా ఏమాత్రం చెప్పండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకుంటే తప్పుగా ఏం కాదు. వాళ్ళు మనకంత చచ్చిపోయినంత ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండం కదా. పిల్లలు ఎవరు చూస్తారు? మన రిలేటివ్సే ఉన్నారు, మన దగ్గర బంధువులే ఉన్నారు. అయ్యో పాపం పేరెంట్స్ లేరని ఒక నెల రోజులు చూస్తారు. తర్వాత ఎవరు చూడరు. ఆ నెల రోజులు చూడడానికే వాళ్ళకి ఏంటంటే పాత అయిపోతారన్నమాట పిల్లలు. అది మరి ఆ థింగ్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు కానీ మన పిల్లల గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? అందుకే చెప్తున్నాను, ఉన్న కాడికి ఎంతైతే అంత ఉందో అంతలోనే సర్దుకొని హ్యాపీగా ఫ్యామిలీని మెయింటైన్ చేయండి. ఉన్న ప్రాబ్లమ్స్ని అలా బ్రెయిన్లో పెట్టుకొని అనారోగ్యం అయితే మాత్రం రావద్దు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. నా మనసులో ఉన్న మాట్లాడతాను, వ్లాగ్ అయితే తీస్తాను కానీ ఏంటో ఆ వ్లాగ్ నుంచి ఎటో వెళ్ళిపోతుంది నా మనసు. ఆ మాటల ద్వారా వచ్చిస్తుంటుంది. కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. పిల్లలకైతే రెడీ చేస్తాను. ముందు వాళ్ళకి ఆకలేస్తుంది పెద్దోడికి అని చెప్పాడు. వాడి కోసం అని చెప్పేసి ముందుగుండా పెట్టాలని చెప్పేసి వాడి కోసమే ముందు తీసాను. ఇద్దరికి పెట్టి వచ్చి ముగ్గురం కలిపి తినేసాంలేండి. ఇదైతే వీడియో షూట్ కోసం అని చెప్పేసి కొంచెం నేనైతే కలుపుకొని 2 ముద్దలు తిన్నాను ఎలాగుందని చెప్పి. చాలా బాగుంది చికెన్ కర్రీ అయితే. వాటర్ కూడా పోయకుండా సిమ్ముల్లో బాగా మగ్గనిచ్చనమాట.